జీవితంలో హ్యాపీగా ఎట్టాగైనా సెటిల్ అయిపోయామని అలా అనుకుంటుంటే జాలి లేని ఆ దేవుడు దాన్ని కూడా కలగానే మిగిల్చేశాడు. చిచి, ఇంకాపు నువ్వు నీ ముష్టిగోలా. అయినా నీకు ఎప్పుడు ఇలా అడుక్కు తినే కలలే తప్ప ఒక్కటైనా నా ఆలోచన స్థాయిలో కలే రాదా? అట్టా అంటావెందమ్మే, ఈ కలలన్నీ నీ ఆలోచన స్థాయిలే కదా. అంటే నా ఆలోచనల స్థాయి అడుక్కు తినే రేంజ్ అనేనా నీ ఉద్దేశం? అంతేగా మరి. నువ్వెంత గొప్పగా ఆలోచించి ప్లానింగ్ చేసినా చివరికి దాని రిజల్ట్ మన చేతిలో పెట్టిన బొచ్చలాగే ఉంటుంది కదా. ఇంకా దేనికైనా యూజ్ అవుతుందా పాడా? అయినా నువ్వు ఏదో ఎంగు విలనని మనం పొంగిపోవడమే కాని వాస్తవానికి ఈడ మనం అసలు పొడిసిందే ఉంది చెప్పు. ఎపిసోడ్లు మైలురాయి దాటిపోతా ఉండదు కానీ చేతిలో చిల్లి గవ్వైనా సంపాదించుకునుండామా చెప్పు. అందుకే అమ్మి జీవితంలో కనీసం ముష్టెత్తుకునైనా బతుకుదామని, బతుకుని బాగుపరుచుకుందామని ఇట్ట పనికొచ్చే కలల కంటా ఉండాను. అమ్మా, నువ్విలాంటి అడ్డమైన కలలు కని బంగారం లాంటి నా లక్ష్యాల మీద నాకున్న నమ్మకాన్ని ఎందుకు పాడు చేస్తావు? ఇది పాడు చేయటం కాదమ్మే, ఆడ ఏమీ లేదు. నీ లక్ష్యంలో ఉన్నవి కొత్త గ్రాఫిక్సే కాని బాగుపడే మ్యాజిక్స్ ఏమీ లేవని నీకు క్లారిటీ ఇస్తా ఉండాను. వదిన గారు, ఆడ బండి మీద వాడు తాజా కూరగాయలు అని అరుచుకుంటా అన్ని పుచ్చులే అమ్ముతా ఉండాడు. కావాలంటే రండి, మీకు చూపిస్తాను. నేను కష్టపడి ఏరి ఏరి తెస్తేనే ఇదిగో ఈ కళాఖండాలు బయటపడుండాయి. అయినా అన్ని పుచ్చులే ఉంటే ఆవిడ మాత్రం ఎలా తెస్తుంది? ఎంత ఏరినా ఎక్కడో చోట పుచ్చు ఉంటూనే ఉంటుంది కదా. మన ఆలోచన మంచిదైతే చేసే పని మంచిదవుతుంది, వచ్చే రిజల్ట్ కూడా మంచిదే అవుతుంది. ఓ అలాగా. ఇలాంటి మోటివేషనల్ మాటలు వినటానికి బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. ఒక్కో కూరగాయ వెతికి వెతికి కొనాలంటే సాయంత్రం అవుతుంది. మనసు పెడితే 2 నిమిషాల్లోనే మంచి వాటిని కూడా ఏరడం సాధ్యమవుతుంది. అవునా? అయితే అది వర్కౌట్ ఎలా అవుతుందో మీరే చూపించండి. ఈ పిచ్చి పుచ్చి కూరగాయల్లోంచి 2 నిమిషాల్లో మంచి కూరగాయలు ఏరి ఎలా కొంటారో కొనండి. కొంటే ఏంటి? ఇవాళ మొత్తం మీరు ఏది చెప్తే అది చేస్తాం. లేదంటే మీరేం చేస్తారు? నేనేం చెప్తే అది చేస్తారా? అలాగేలే. అయితే పదండి. పోయి పోయి ఆనంద భైరవితోనే ఇట్లాంటి క్రియేటివ్ ఛాలెంజ్ కట్టావు. ఇప్పుడు చూడు, కడుపు మార్చుకుని అన్నమో రామచంద్ర అంటూ అందర్నీ మిటమిట అంటూ గుటకలు మింగుతూ చూడాలా. అమ్మా, ఆవిడలా పుచ్చులేరటంలో కూడా క్రియేటివిటీ చూపిస్తుందని నేనేమైనా కలగన్నానా? అయినా ఏదో ఛాలెంజ్ మిస్ఫైర్ అయి ఆవిడ గెలిచింది కానీ ఒకవేళ ఆనంద భైరవి ఓడిపోయుంటే ఎలా ఉండేది? ఒక్కసారి ఊహించుకో. ఆవిడకి వేరే లెవెల్లో చుక్కలు చూపించేదాన్ని. ఏంటి ఊహించుకున్నావా? ఏందమ్మే ఊహించుకునేది? ఆనంద భైరవి ఓడిపోవడం ఏడ ఊహకైనా అందేదా? అట్లాంటి సీన్లు ఈ స్క్రీన్ ప్లేలో వస్తాయని నువ్వెప్పుడు ఊహించుకోకమ్మీ. ఓ, కనీసం అలా ఊహించుకోను కూడా ఊహించుకోవా? నన్ను మాత్రం రోడ్డు మీద అడుక్కు తిన్నట్టు ఊహించుకుంటావే? నాకిట్ట కావాలని అడిగితే ఏ వీడియో ఇట్ట వచ్చేసినట్టు నీ గురించి అనుకునేదే ఆలస్యం అమ్మీ. తక్కువని విజువలైజేషన్ వచ్చేస్తది.
శకుంతలక్కయ్యా, ఆవిడెవరు? అదేనమ్మి మన పిఠాపురం పాపయ్యమ్మ గారు లేరు? లేరుగా, ఎప్పుడు పోయారు? ఆవిడ గారి జేజమ్మకి, రెండో కూతురికి, మూడో కూతురు వాళ్ళ వదిన అత్తగారికి తమ్ముడు భార్య అవుతుంది. నీకు పిన్ని వరుస అవుతుందమ్మి. ఆవిడ గురించి నాకెందుకు, ముందు ఆ ఫోన్ మాట్లాడు. శకుంతలక్కయ్యా, ఎట్టాగుండవు నువ్వు? బాగుండావా? ఇదిగో కాంచనా, నేను బానే ఉన్నాలే గాని మీరెంతెట్టున్నారు? మాకేందక్కాయ్, అద్భుతానికి అటు ఇటుగా మా ఎమ్మి అదృష్టం వల్ల బాగానే ఉండవులే కాని చాలా ఏళ్ల తర్వాత ఫోన్ చేసి ఉండవు. ఏంటి విశేషాలు? విశేషం అంటే అట్టాంటి ఇట్టాంటి విశేషం కాదు, చాలా పెద్ద విశేషం. ఏందక్కాయ్ అది? మా అబ్బాయి దేవాకి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదురుండదా? మహాకోటీశ్వరుల సంబంధం. కోటీశ్వర్ల సంబంధమా? అంటే కనక మహాలక్ష్మినే కోడలుగా పట్టేసి ఉండారనమాట. పట్టేసిందేంది, మా అబ్బాయి జాతకంలో పెండ్లితో రాజయోగం పడతాదని జ్యోతిషులు ఆడు పుట్టక ముందే చెప్పేశారు. అదిప్పుడు జరుగుతా ఉండదు.